Good evening all of you and praise the Lord. అందరికీ Loudly. వందనాలండి దేవుని నామములో ఈ సాయంకాల దినమున Once again I just wanted to invite all of you, welcome all of you for this Thursday Bible study. ఈ గురువారం రోజున బైబిల్ స్టడీకి అందరినీ ఆహ్వానిస్తున్నాము. We know we are studying the book of Psalms 103. మనము దేవుని యొక్క వాక్యాన్ని కీర్తన 103 ధ్యానించుకుంటున్నాము. Verse by verse every Thursday, every week we are meditating. ప్రతి గురువారం రోజున దేవుని యొక్క వాక్యాన్ని ఒక్కొక్క వచనం మనం ధ్యానించుకుంటూ వస్తున్నాము. So we studied, we meditated that we should not forget what God has done in our lives. మనం యొక్క వాక్యం గురించి ధ్యానించుకుంటూ వస్తున్నాము. దేవుడు మన జీవితాలలో ఏమి చేస్తున్నాడని తెలుసుకుంటున్నాము. We should not forget what He has done for us. ఆయన మన యొక్క జీవితంలో ఏమి చేస్తున్నాడని మనం తెలుసుకుంటున్నాము. మనం మర్చిపోకూడదు. Always we have to remember what He has done for us. మన జీవితంలో ఆయన ఏమి చేస్తున్నాడో మనం అంతా గుర్తు చేసుకోవాల్సి ఉంటుంది. And we need to thank God. దేవుని మనం కృతజ్ఞతాస్తులు చెల్లించే వారమై ఉన్నాం. Then we meditated, He is the God who forgives our sins. మనం ఈ రోజు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుంటున్నాము. మన పాపమును క్షమించాడు అన్నట్టు మనం తెలుసుకుంటున్నాము. Not only that, we studied, we finished that God is our healer. He heals our sicknesses. దేవుడు మన యొక్క పాపమును క్షమించడమే కాకుండా మన యొక్క బలహీనతలను కూడా ఆయన స్వస్థపరిచే దేవుడు అయినాడు మనం తెలుసుకుంటున్నాం. So God is a God of goodness, mercy and kindness. ఆయన మన యందు దయ కలిగిన వాడు, కృప కలిగిన వాడు అని మనం తెలుసుకుంటున్నాం. Today we will learn 103 verse 4. ఈ రోజు మనము కీర్తన 103 అధ్యాయము 4వ వచనం చదువుకుందాము. Please turn with me Psalm 103 verse 4. బైబిల్ ఉన్న తీయండి. 103 4వ వచనం చదువుకుందాము. Yeah, read Mukesh. He redeems me from death. He redeems me from death. And crowns me with love and tender mercies. And crowns me with love and tender mercies. Yes, brother. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించి ఉన్నాడు. విమోచించున్నాడు. కరుణా కటాక్షంలో నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. So today our subject is He redeems our lives from grave, from pit, from destruction. ఈ రోజు దేవుని యొక్క వాక్యం మనం ఏం తెలుసుకుంటున్నామంటే దేవుడు మన యొక్క ప్రాణములను సమాధిలో నుంచి విమోచించున్నాడని తెలుసుకుంటున్నాం. It's talking about continuation. God will continue to save you and me from the pit of destruction. దేవుడు మనల్ని ఎల్లప్పుడూ కూడా కాపాడుతూనే ఉన్నాడని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. Not He did in the past, but He is doing today and He is doing right now. He is continuing doing, saving you and me from the destruction, saving us from the pit. గడిచిన కాలమే కాకుండా కూడా ఈ రోజు కూడా మనల్ని కాపాడుతూనే ఉన్నాడని మనం తెలుసుకుంటున్నాము. So therefore, we have to remember God's protection is not only on the past, it continues till the end of the world. దేవుని యొక్క కృప దేవుడు కాపాడుతున్నటువంటిది గతములో మాత్రమే కాదు కానీ ఇప్పుడును ఎల్లప్పుడూ కాపాడుతాడని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. So we have to remember God is a God who saves you and me from the destruction or from the graveyard. మన దేవుడు మమ్మలను కాపాడుతూనే ఉన్నాడు. సమాధిలో నుంచి కూడా మనల్ని విమోచిస్తున్నాడు దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. Normally grave means it's a place where dead people are kept. మరి సమాధి అనగా అది ఖాళీ బరియల్ గ్రౌండ్ దగ్గర ప్లేసే కాదు కానీ చనిపోయిన వారిని పాతి పెట్టేస్తారు. చనిపోయిన వారిని పాతి పెట్టే స్థలమే ఉన్నది. So when you say graveyard, it's a place where dead people are kept. సమాధుల అనేటువంటిది చనిపోయిన వారిని పెట్టేటువంటి ప్లేస్ అని మనకు తెలుస్తుంది. So Bible says God saves you and me from that graveyard. బైబిల్ దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తున్నది మిమ్మల్ని నన్ను దేవుడు ఆ సమాధిలో నుంచి కూడా విమోచించేవాడనే ఉన్నాడు అంటున్నాడు. It could be saving you and me from every very dangerous condition. మమ్మలను కూడా దేవుడు ఎంతో కఠినమైన పరిస్థితుల నుంచి కూడా రక్షించేవాడే ఉన్నాడని దేవుని యొక్క Example, God is saving you and me in this corona time. దేవుడు ఈ కరోనా టైంలో కూడా మిమ్మల్ని నన్ను కూడా
కాపాడి ఉన్నాడని చెప్తున్నాడు. If I am not affected with corona, it's only God's grace. God is saving me. ఇప్పుడు కరోనా కాలంలో కూడా నన్ను రక్షించినాడని నేను నాకు తెలియపరుచుకున్నాను. కరోనా అంటలేదంటే దేవుడు నా పట్ల కృప చూపించినట్టే, సమాధి నుంచి నన్ను లేపినట్టే. సో ఇఫ్ ఐఎమ్ నాట్ అఫెక్టెడ్ విత్ కరోనా, సో ఇట్ ఈస్ గాడ్స్ హెల్ప్ ఓన్లీ. దేవుడు నాకు కరోనా రాకుండా సహాయం చేసినాడని నేను నమ్ముచున్నాను, కాపాడినాడని నమ్ముచున్నాను. Many people are affected with corona, but they came back home safely. చాలా మందికి కరోనా వచ్చింది, కానీ వాళ్ళందరూ కూడా క్షేమంగా మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చి ఉన్నారు. Many people are suffering with cancer and God saved them back home. అనేక మంది కొందరికి క్యాన్సర్ కూడా వచ్చినది, కానీ వారిని కూడా స్వస్థపరిచి దేవుడు ఇంటికి తీసుకొచ్చి ఉన్నాడు. Many people undergone bypass surgery like me and God brought them back home. అనేక మందికి కూడా బైపాస్ సర్జరీ అయినప్పటికీ కూడా, గుండె ఆపరేషన్ అయినప్పటికీ కూడా అలాంటి వారిని కూడా రక్షించి దేవుడు ఇంటికి తీసుకొచ్చి ఉన్నాడు. So like that, God is saving you and me from the pit of destruction. God is saving you and me from the graveyard with all kinds of sickness, weakness, all kinds of problems. దేవుడు మిమ్మల్ని నన్ను కూడా అనేక ఇబ్బందులలో నుంచి, అనేక కష్టకాలంలో నుంచి, అనేక బలహీనతల నుంచి కూడా మనల్ని కాపాడుతూ సమాధి నుంచి లాంటి దీని నుంచి మనల్ని విడిపించుకొని వచ్చి అన్నాడు. Every time we travel, it is God who's protecting us from every accident. మనము ప్రయాణం చేసేటప్పుడు కూడా దేవుడు మనల్ని యాక్సిడెంట్ కాకుండా కాపాడుకుంటూ తీసుకొచ్చి ఉన్నాడు. We travel by train. మనము ట్రైన్ లో ప్రయాణం చేస్తున్నప్పుడు, We travel by bus. మనం బస్సులో ప్రయాణం చేస్తున్నప్పుడు, We travel by air. మనం ఫ్లైట్ లో ప్రయాణం చేస్తున్నప్పుడు, We travel in the water. మనం నీటిలో ప్రయాణం చేస్తున్నప్పుడు, We travel two-wheeler. మనం బైక్ మీద పోతున్నప్పుడు కూడా, We sometimes walk on the road. మనం రోడ్డు మీద నడుచుకుంటూ పోతున్నప్పుడు కూడా It is God who is protecting us. దేవుడు మనకు సహాయం చేస్తూ It is కాపాడుతున్నాడు. God who is bringing us back home. మన దేవుడు క్షేమంగా ఇంటికి తీసుకొస్తున్నాడు. So this is what Bible says, God protecting you and me from the destruction or from that pit. అంటే దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుందంటే, దేవుడు ప్రతి విషయంలో నిన్ను తోడుకొని కాపాడి ఆ సమాధిలో పడుకొని నిన్ను విమోచిస్తున్నాడు. దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. So God is saving from the dead place. దేవుడు మన ఆ యొక్క సమాధి దగ్గర నుంచి మనల్ని తీసుకొస్తా ఉన్నాడు. చనిపోయిన స్థలం నుండి. చనిపోయిన స్థలం నుంచి తీసుకొని వస్తున్నాడు. Otherwise, normally you and me, we are supposed to go one day to that place. ఒక రోజు మనము కూడా మీరు నేను అక్కడికి పోవాల్సిన వారమై ఉన్నాము. But till today, He did not allow us to go to that place. ఈ రోజు బ్రతికినప్పుడు మనం ఆ స్థలముకు పోయేవారం కాదు. మనల్ని ఇంకా ఆ స్థలానికి పోనివ్వలేదు. ఆయన పోనీయకుండా కాపాడుతున్నాడు. So that is what Bible says. He is saving you and me from the pit of destruction. దేవుడు దేవుని యొక్క వాక్యం ఏం చెల్లిస్తున్నాడంటే, అక్కడ పోకుండా సమాధుల నుంచి నిన్ను నన్ను విమోచిస్తున్నాడు. దేవుని యొక్క వాక్యం ఖండితంగా చెప్తాడు. When Jonah was, swallowed by fish, యోనా చేప కడుపులో ఉన్నప్పుడు, so for him it is almost like a graveyard. ఆయన ఇప్పుడు సమాధిలో ఉన్నట్టుగానే మనం ఎంచుకోవాలి. He was crying, he was praying, he said, Lord, deliver me, Lord, I am sorry. Lord, you please deliver me out of this, Lord, this pit or this graveyard, oh Lord. మరి యోనా చేప కడుపులో ఉండి దేవుని ఎంతగానో మొరపెట్టాడు, ప్రార్థన చేశాడు, ఏడ్చాడు, క్షమించమని అడిగాడు కూడా. For him at that time, it was a graveyard. అప్పుడు ఆ పొజిషన్ లో ఆయన మరి సమాధిలో ఉన్నట్టుగానే మన వాక్యంలో తెలియపరుస్తుంది. When as long he prayed, there was no answer. కానీ ఆయన ప్రార్థన చేసినప్పుడు దేవుడు సమాధానం ఇవ్వలేదు. కానీ When he said, Lord, I thank you, immediately God delivered him. అప్పుడు యోనా గారు దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించినప్పుడు ఆయన తీసుకొచ్చి బయట వేసేశాడు. He said, Lord, I thank you. Then immediately God told that fish, you vomit him on the seashore. యోనా మరి చేప కడుపులో ఉండే దేవుని కృతజ్ఞతాస్తులు చెల్లించినప్పుడు చేప వచ్చి ఒడ్డున ఆయనని కక్కి వేసినది. So he was delivered. ఆయన ఇప్పుడు విడుదల నొందినాడు అన్నమాట. Maybe throughout his life, he would have not forgotten. ఆయన జీవితం అంతా కూడా దేవుని కృతజ్ఞత నమ్మకస్తుడే ఉన్నాడు. So, example you take about Job. అట్లాగే మన ఉదాహరణకి యోబును కూడా తీసుకుందాము. Job lost all his property. ఆయన యొక్క తన ఆస్తినంతా కూడా పోగొట్టుకొని ఉన్నాడు. He lost his camels. ఆయన యొక్క ఒంటెలు పోయినాయి. He lost his sheep. ఆయన యొక్క గొర్రెలన్నీ పోయినాయి. He lost his donkeys. ఆయన గాడిదలన్నీ పోయినాయి. He lost all his property. ఆయన యొక్క సమస్త ఆస్తి అంతా కూడా పోయింది. He lost his 10 children.
ఆయన యొక్క 10 మంది కుమారులు కూడా పోయినారు. He had 7 sons and 3 daughters. 7 కుమారులు 3 కుమార్తెలు కూడా చనిపోయి ఉన్నారు. Not only they 7, they were all married, even they lost their life partners. వాళ్ళు 7 10 మంది మాత్రమే కాదు కానీ వాళ్ళు పెళ్ళై పిల్లలతో కూడా ఉన్నారు. అంతా కూడా లాస్ అయిపోయినాడు యోబు గారు. He lost everything. అంతా అయిపోయింది ఆయన దగ్గర. When a person loses a property, he will gain again back. He can get back again. But when he loses children, he cannot get back again. మనకు ఆస్తులు అంతస్తులు పోయినా కానీ సంపాదించుకోవచ్చు కానీ పిల్లలు పోతే మాత్రం సంపాదించుకోలేము. It was a very painful condition for him. ఆయనకి ఎంత హృదయం బాధ చేస్తుంది, బాధ అనిపిస్తుంది. Not only that, అది మాత్రమే కాదు కానీ above that he had a big sores on his body, lot of skin problem. ఆస్తి అంతస్తు పోవటమే కాదు కానీ ఆయన యొక్క శరీరం అంతా కురుపులతో నిండి ఉన్నదని చెప్తున్నాడు. Blood and pus was oozing from his body. సీము రక్తం కారుతూ ఉన్నాయన్నమాట. He took a small stone and he was trying to scratch his body. ఆయన యొక్క చిల్ల పెంకులను తీసుకుని యొక్క శరీరాన్ని గీక్కుంటా ఉన్నాడు. Very irritating, very painful, very horrible condition. ఆయన చాలా హీనమైన స్థితిలో ఉన్నాడు అనమాట. నొప్పులు అంతా బాధపడుతూ ఉన్నాడు అనమాట. Even at that time his wife came and said, you still hold integrity, still you are believing God, you curse God and die, man. అప్పుడు యోబు యొక్క భార్య వచ్చి నీవు ఇంకను ఈ దేవుడు 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 అని అంటున్నావు, దేవుని దూషించి చచ్చిపో అని చెప్తుంది ఆమె. Even his wife did not cooperate. ఆయన భార్య కూడా ఆయనకు సహాయం చేయగా నిలబడలేదు, సహకరించలేదు అనమాట. But Bible says he had some friends. కానీ ఆయన దేవుని యొక్క వాక్యంలో సెలవుపడుతుంది యోబు గారికి కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు. They came and they spoke to him. ఆయనతో మాట్లాడుతున్నారు. Initially they spoke very nicely to him. వాళ్ళు చాలా మంచిగానే మాట్లాడుతున్నారు. But afterwards they started cursing him. తర్వాత ఆయనని దూషిస్తున్నారు అనమాట. You did something wrong, that is what happened to you. నువ్వేదో పాపం చేసినా దేవుడు అందుకని నేను ఇలా చేసినాడు చెప్తున్నారు. They were poking at him, they were trying to irritate him, they were trying to putting all kinds of allegation on him. ఆయన మీద ఇంకా వాళ్ళు అనేక మాటలు చెప్పి ఆయన ఇంకా ఇబ్బంది పెడతా ఉన్నారు. Job, he did not lose his temper. కానీ ఆయన విశ్వాసాన్ని కోల్పోలేదు, ఆయన కోపపడలేదు. ఆయన He prayed for them. ఫ్రెండ్స్ గురించి కూడా ఆయన ప్రార్థన చేస్తున్నాడు. When he prayed for them, ఆయన వాళ్ళ గురించి ప్రార్థన చేస్తున్నాడు. God restored his health back to him. ఆయన యొక్క ఆరోగ్యాన్ని మరీ తిరిగి ఇచ్చాడు అనమాట. God gave him twice as much as he lost his property. ఆయన పోగొట్టుకున్న దానికంటే 2 అంతలుగా దేవుడు ఆశీర్వదించుకున్నాడు. He had again wife. మళ్ళీ భార్య ఇచ్చిన్నాడు. I do not know, first wife, the wife was continued or again he married, we don't know. కానీ ఆయన మొదటి భార్య మరి ఉన్నదో మరి మళ్ళీ పెళ్లి అయింది కూడా తెలియదు. But Bible says he had 7 sons and 3 daughters. కానీ బైబిల్లో చెప్తుంది 7 కుమారులు 3 కుమార్తెలు ఉన్నారని తెలియపరుస్తుంది. Bible says he saw his sons. ఆయన మళ్ళీ ఆయన కుమారులు చూశాడని చెప్తుంది. He saw his sons. మళ్ళీ కుమారులు చూశాడని He చెప్తుంది. saw 3rd generation. ఆయన మళ్ళీ 3వ యొక్క సంతానాన్ని కూడా చూసినాడని He చెప్తుంది. saw 4 generations. ఆయన 4 తరములు చూసినాడని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. Then afterwards he died. తర్వాత ఆయన నిద్రించాడని చెప్తుంది. God saved him from the pit of destruction. దేవుడు ఆయన సమాధిలో నుంచి విమోచించినాడని వాక్యం తెలియపరుస్తుంది. That is the meaning of saving you and me from the pit of destruction. దేవుని యొక్క వాక్యాన్ని తెలియపరుస్తుంది. దాని యొక్క అర్థం ఏంటంటే మిమ్మల్ని నన్ను కూడా ఆ సమాధిలో నుంచి కూడా దేవుడు విమోచిస్తున్నాడని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. Please turn with me book of Psalms 107 verse 20. మనము కీర్తన 107 అధ్యాయం చూసుకుందాము. 20వ వచనం చదువుకుందాము. Book of Psalms 107 కీర్తన 107 20th verse. 20వ వచనం చదువుకుందాము. Please read English and Telugu. He sent out his word and healed them, He sent out his word and healed them, snatching them from the doors of death. snatching them from the doors of death. Yes, brother. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. Ah. ఆయన వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించెను. So God raised them from the pit where they fell. ఆయన వారిని గుంటలో నుంచి లేవనెత్తి ఉన్నాడని చెప్తున్నాడు. What is that pit? మరి ఆ గుంట అంటే ఏంటని అర్థం చేసుకోవాలి మనం. That is a graveyard. అదే సమాధి అని మనం అర్థం That is చేసుకోవాలి. a pit of destruction. అది సమాధి గుంటని మనం నమ్మాలి. People of Israelites, ఆ ఇజ్రాయెల్ దేశంలో ప్రజలు ఉన్నారు. those people,
they fell in that pit. అనేక మంది పబ్లిక్ ఆ సమాధిలో పడి ఉన్నారు. Literally, they committed sin. They went away from God. వారు మరి పాపంలో పడి దేవునికి దూరం అయ్యారు. దేవునికి దూరం అయిపోయి ఉన్నారు. They fell into that destruction. వారు మరి ఆ గుంటలో పడి ఉన్నట్టే మనం అర్థం చేసుకోవాలి. There was no hope for them. వాళ్ళకి నిరీక్షణ లేకుండా ఉన్నది. There was no confidence. There was no faith on them. వాళ్ళకి విశ్వాసం లేదు, నమ్మకం లేదనమాట. అప్పుడు They thought everything is over. ఇంకా అంతా అయిపోయిందని అనుకుంటున్నారు. They thought everything is end. అంతా కథం అయిపోయింది, ఇదే ఆఖరి అనుకుంటున్నారు అనమాట. But Bible says God raised them from that pit. దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది, సమాధిలో నుంచి వారిని వారు పడిన గుంటలో నుండి. వారు పడిన గుంటలో నుంచి లేపుతున్నాడని దేవుడు చెప్తున్నాడు. Not only God healed their sicknesses, God also raised them from the pit which they fell down. కానీ ఆయన స్వస్థపరచడమే కాకుండా గుంటలో పడిన ప్రతి వ్యక్తిని కూడా లేపువాడై ఉన్నాడు. This is the lesson for all of us, dear brothers and sisters. ప్రియమైనటువంటి సహోదరులారా, దేవుని యొక్క వాక్యం అలా మనకు తెలియపరుస్తున్నది. We also fell many times in many sins. మనం కూడా అనేక సార్లు అనేక పాపంలో పడి ఉన్నప్పుడు కూడా Those sins are those pits. మరి ఎవరైతే పాపం చేస్తారో వాళ్ళు గుంటలో పడి ఉన్నట్టే లెక్క. Did God leave us? దేవుడు మనల్ని విడిపించేవాడై ఉన్నాడు. దేవుడు విడిచిపెట్టాడా? దేవుడు విడిచిపెట్టలేదు మనల్ని. He raised us from that pit. ఆ గుంటలో నుంచి మనల్ని లేవనెత్తి అన్నాడు. He delivered us from that pit. ఆయన అక్కడ నుంచి మనం విడుదలనిచ్చి ఉన్నాడు దేవుడు. That is what today's subject is. He delivers all of us from the destruction of that pit. ఈ రోజు దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది, ఆ గుంటలో నుంచి మనందరినీ కూడా విడిపించేవాడై ఉన్నాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. He delivers you and me from the pit of destruction. దేవుడు మిమ్మల్ని కూడా ఆ సమాధిలో నుంచి లేవనెత్తివాడై ఉన్నాడని తెలియపరుస్తుంది. When there was no hopes, మనకు నమ్మకం లేనప్పుడు కూడా, when there was no faith, మనకు విశ్వాసం లేనప్పుడు కూడా, when there is no love for him, ఆయన మనం ప్రేమించినప్పటికి కూడా he delivered you and me. మనకు విడుదలనిచ్చేవాడై ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. Now we will turn one more reference in Psalm 56. మనం దేవుని యొక్క వాక్యంలో తెలియపరుచుకున్నాము. కీర్తనలో 56వ వచనం అధ్యాయం Verse 13. 13వ వచనం చదువుకున్నాం. Psalm 56 verse 13. In Telugu it is 12 and in English it is 13. Yeah. For you have delivered my soul from death. Yes, my feet from falling, that I may walk before God in the light of life. దేవా, Yeah. నీవు మరణంలో నుండి నా ప్రాణము తప్పించి ఉన్నావు. దేవా, నీవు మరణములో నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించినట్లు, నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించినట్లు, జారి పడకుండా నీవు నా పాదములను తప్పించి ఉన్నావు. జారి పడకుండా నీవు నా పాదములను తప్పించి ఉన్నావు. You saved me, you protected me, you removed me from that pit of Father. దేవుడు చెప్తున్న దేవుని యొక్క వాక్యంలో, నీవు అక్కడి నుంచి నన్ను విమోచించి ఉన్నావు, రక్షించి ఉన్నావు, కాపాడి ఉన్నావు ఆ గుంటలో నుంచి అని చెప్తున్నావు. You delivered my soul from death. అక్కడ నా ప్రాణమును, నా ప్రాణమును నువ్వు విమోచించి ఉన్నావు, మరణం నుంచి తప్పించి ఉన్నావు అని చెప్తున్నావు. I was supposed to die, నేను చనిపోయిన వాడినే ఉన్నాను, but you delivered me. నీవు నన్ను తప్పించి ఉన్నావు. I thought everything is over, నేను అంతా అయిపోయింది అనుకుంటున్నాను, but you saved me. నీవు నన్ను కాపాడి రక్షిస్తున్నావు. There was no future for me. నాకు ముందు గతి లేదని నేను అనుకుంటున్నాను, ఇలాంటి భవిష్యత్తు లేదనుకున్నాను. నేను ఎలాంటి భవిష్యత్తు ముందు లేదనుకుంటున్నాను. But you have came and delivered me, Father. నీవు నన్ను వచ్చి రక్షించాలని నమ్ముచున్నాను. You saved my soul from the death. Yes, my feet from falling, that I may walk before God in the light of life. నీవు మరణంలో తప్పించి నన్ను జీవపులోనికి నడిపించడానికి సహాయం చేసి ఉన్నాడని నేను నమ్ముచున్నాను. నీ వెలుగులో నడిచే కృపను నాకు ఇచ్చినందుకు వందనాలని this man is telling God and is praising God. దావీదు మహారాజు తెలియపరుస్తున్నాడు మరి దేవుని యొక్క వాక్యంలో. So God protects not only from sickness, not only forgives our sins, continuously He will save you and me from the destruction or from the pit. దేవుడు మిమ్మల్ని నన్ను కూడా ప్రతి బలహీన నుంచి కాపాడటమే కాకుండా
ఆ యొక్క సమాధిలో నుంచి కూడా మరణంలో నుంచి కూడా మనల్ని విడిపించే వాడై ఉన్నాడని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. Today I am alive. Today is my 5th month, after my surgery. ఇప్పుడు నేను బ్రతికి ఉన్నానంటే నా సర్జరీ అయిన తర్వాత 5 నెలలు కాపాడి ఉన్నాడంటే దేవుని యొక్క కృపని నేను I నమ్ముతున్నాను. remember 19th March was my operation. కానీ నేను గుర్తు చేసుకుంటున్నాను మార్చి 19వ తారీఖున ఆపరేషన్ అయిందనేసి. Almost 5 months completed successfully. 5 నెలలు అయిపోయింది. మరి నాకు సంతోషం మంచిగా ఉందని నేను నమ్ముతున్నాను. Today I am doing perfectly all right. నేను ఈ రోజు నేను మంచి ఆరోగ్యంగా ఉన్నా నేను నమ్ముతున్నాను. God saved me from that pit. దేవుడు నన్ను అక్కడి నుంచి సమాధిలో నుంచి నన్ను లేవనెత్తినాడు నేను నమ్ముతున్నాను. After my bypass surgery, నా యొక్క ఆపరేషన్ అయిపోయిన తర్వాత I had a vomiting. నేను వాంతులు చేసుకుని ఉన్నాను. Then immediately there was a dislocation in the heart. నాకు మళ్ళీ గుండెల్లో మళ్ళీ కూడా బ్లీడింగ్ వచ్చినది. Doctor called my wife. మరి Doctor. డాక్టర్ పిలిచారు బ్రదర్ వాళ్ళ మిసెస్ ని. And he said, there is no hope నాకు ఇంకేమీ లేదమ్మా, నిరీక్షణ లేదమ్మా, అయిపోయిందని చెప్పి ఉన్నారు. because there is a problem in his heart. ఆయనకి మళ్ళీ గుండెలో ప్రాబ్లం వచ్చినదమ్మా అని చెప్పి ఉన్నారు. All our church members, my family members, they all came to hospital. మరి చర్చ్ మెంబర్స్ కూడా మరి నా యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా హాస్పిటల్కి వచ్చి ఉన్నారు. Everybody thought it's over. అందరూ ఆలోచన చేసినారు ఇది అయిపోయిందనేసి. Everybody thought almost I am dead. అందరూ అనుకున్నారు నేను చనిపోయినాననేసి. My skin color turned like a dead body color. నా యొక్క శరీరం యొక్క రంగు వచ్చి చర్మం వచ్చేసింది, చనిపోయిన వారి టైప్ లో వచ్చేసింది. Few seconds, my heart was almost stopped, it seems. కానీ కొన్ని సెకండ్లు మాత్రం నా గుండె ఆగిపోయిందని అన్నారు డాక్టర్స్. Then immediately one doctor saw there was a bleeding in my chest. కానీ ఒక డాక్టర్ వచ్చి చూశాడు మా గుండెలలో మళ్ళీ కూడా బ్లీడింగ్ ఉందని గమనించాడు. Again he has cut my sternum bone. మళ్ళీ కూడా ఆయన నన్ను కట్ చేసి గుండెను చూశారు వాళ్ళు. Then immediately he stitched it and then I became all right. మళ్ళీ కూడా కుట్లేసి మళ్ళీ నన్ను ఓకే అని చెప్పినారు. So today I am alive. He saved me from the destruction of that pit. నేను ఈ రోజు ఇంకా బ్రతికి ఉన్నానంటే ఆ సమాధిలో నుంచి దేవుడు నన్ను కాపాడినని నేను నమ్ముచున్నాను. In the Bible or in the history, you see all those who trusted in God, God saved them. Keep on saving them from the pit and from destruction. మరి దేవుని యొక్క వాక్యంలో అనేక చోట్ల రాసి ఉన్నది. సమాధిలో నుంచి విమోచించేవాడు ఆయనే, గుంటల నుంచి కాపాడువాడు ఆయనే అని అనేక చోట్ల తెలియపరుస్తున్నది. ప్రియులారా, అది దేవుని వాక్యంలో కానివ్వండి, చరిత్రలో కానివ్వండి, ఈ రోజులో కానివ్వండి, ఆయనను ప్రేమించే వారిని, ఆయనను విశ్వసించే వారిని ఆయన ఏదో ఒక రకంగా ఆ యొక్క మరణం నుండి, ఆ సమాధి నుంచి ఆయన లేవనెత్తుతానే ఉన్నాడు. ఐఎమ్ ఎగ్జాంపుల్ ఫర్ దాట్. నేనే ఉదాహరణకి. గాడ్ సేవ్డ్ మీ. నన్ను దేవుడు కాపాడి ఉన్నాడు. Today I am here. It's only because of God's grace. నేను ఈ రోజు ఇక్కడ ఉన్నానంటే దేవుని యొక్క కృప మాత్రమే నమ్ముచున్నాను. Not only He healed my sicknesses. నా యొక్క బలహీనతలు స్వస్థపరిచిన వాడని నమ్ముచున్నాను. Not only He has forgiven my sins. నా పాపాలు క్షమించినాడని నేను నమ్ముచున్నాను. But also He saved me from the destruction or the pit. కానీ నన్ను ఆ సమాధిలో నుంచి కాపాడి ఉన్నాడని కూడా నేను నమ్ముచున్నాను. God is God who delivers you and me from every sickness. దేవుడే మన బలహీనతల నుంచి, మన సిక్నెస్, మన యొక్క ప్రతి అనారోగ్యం నుంచి లేవనెత్తాడని నేను నమ్ముచున్నాను. Psalm 34:22. కీర్తన 34. We have many examples in the Bible how God delivers all of us, you and me. దేవుని యొక్క వాక్యంలో అనేక ఉదాహరణలు ఉన్నాయి. దేవుడు మనల్ని ఎలా విడుదల చేస్తున్నాడు అనేటువంటిది అనేక చోట్ల బైబిల్ రాసినది. He is not only God of Abraham, He is God of me, He is God of Devadanam, He is God of my wife, He is God of my son, He is God of everyone who loves Him, who trusts in Him. దేవుడు ఒక్క అబ్రహాముకే కాదు కానీ నీకు నాకు ప్రతి ఒక్కరికి దేవుడు అయి ఉన్నాడని మనం నమ్ముచున్నాము. He delivers you and me. ఆయన మనందరినీ విడిపించేవాడై ఉన్నాడు. He gives us victory. He gives us deliverance from every sickness, weakness, diseases.
ప్రతి అనారోగ్యములను ప్రతి విషయంలో స్వస్థపరిచేవాడైనాడు మన దేవుడు. Please, Psalm 34:22. కీర్తనలు 34:22 చదువుకుందాము. 34:22. But the Lord will redeem those who serve him. Ah. No one who takes refuge in him will be condemned. Brother. యెహోవా తన సేవకుల ప్రాణమును విమోచించును. Amen. ఆయన శరణు చచ్చిన వారిలో ఎవరును అపరాధులుగా ఎంచబడరు. The Lord redeems the life of his servants. None of those who take refuge in him will be condemned. యెహోవా తన సేవకుల ప్రాణమును విమోచించును. ఆయన శరణు చచ్చిన వారిలో ఎవరును అపరాధులుగా ఎంచబడరు. He will deliver his servants. ఆయన యొక్క సేవకులను ఆయన విడుదల చేస్తానని చెప్తున్నాడు. Though they may be in troubles. ఎవరైతే కష్టాలు ఉన్నప్పుడు, ఆయన సేవకులు శ్రమలో ఉన్నాను. ఆయన సేవకులు శ్రమలలో ఉన్నప్పుడు కూడా, Though they are in trouble, though they are sick, though they have a problem, God will not leave them alone. కానీ ఎవరు కూడా శ్రమలలో ఉన్నప్పుడు దేవుడు ఎప్పుడు కూడా విడనాడు వాడని లేడు. There is one verse in the book of Hebrews. హెబ్రీలో రాసినటువంటి పత్రిక ఒక వచనం ఉంది. It says, I will not leave you nor forsake you. నేను నిన్ను విడువను ఎడబాయనని దేవుని యొక్క వాక్యం హెబ్రీలో తెలియపరుస్తుంది. I will not leave you నేను మిమ్మల్ని విడువను nor forsake you. మిమ్మల్ని ఎడబాయనని చెప్తున్నాడు. What a wonderful promise. దేవుడు ఎంత గొప్ప వాక్యం తెలియపరుస్తున్నాడు. Though I am on the sick bed, నేను మరణ పడకలో ఉన్నప్పుడు God will not forsake me. ఆయన నన్ను విడవలేదు. Though I may forget him, ఆయన నన్ను విడవలేదు. నేను ఆయనను మర్చిపోయినను, నేను ఆయన మర్చిపోయినా ఆయన విడవలేదు. he will not forget me. ఆయన నన్ను కాపాడుతూనే ఉన్నాడు. He is the one who created me. ఆయన నన్ను సృష్టించి ఉన్నాడు. He is the one who created all of us. అందరిని సృష్టించేవాడు ఆయనే. And he will never forget you and me. ఆయన ఎప్పుడు నిన్ను నన్ను మర్చిపోయే దేవుడు కాదు. It says the Lord will redeem the life of his servants. ఆయన యొక్క సేవకులను కూడా ఎప్పుడు విడనాడు వాడు కాడు. Those who take refuge in him, none of them will be ashamed. ఎవరుగానే ఆయన ఆశ్రయించే వారిని ఆయన విడిచిపెట్టువాడు కాదు. సిగ్గుపడువారు కారని దేవుని యొక్క Amen. Amen. God is a God who delivers you and me from every kind of sickness, every diseases, and even from the destruction or from the pit. దేవుడై ఉన్నాడు. మిమ్మల్ని నన్ను కూడా ప్రతి బలహీనతలను మనల్ని కాపాడువాడనై ఉన్నాడు. God saved Job from the pit of destruction. దేవుడు యోబును కాపాడి ఉన్నాడు సమాధిలో నుంచి కూడా. God delivered, and even Jonah from the bellies, fish belly. యోనాను కూడా చేప కడుపులో నుంచి కాపాడి ఉన్నాడు దేవుడు. And just imagine in you and my life how many times we were in trouble. నీవు నేను నా జీవితంలో మీ జీవితంలో అనేక సార్లు మన యొక్క ప్రాబ్లమ్స్ కూడా దేవుడు మనకు కాపాడి ఉన్నాడు. Don't you think it's God who delivered us? మేము ఆలోచించుకుంటాము దేవుడు మనల్ని కాపాడని. It's God who delivered us. దేవుడే మనకు విడుదల ఇచ్చేవాడై ఉన్నాడు. That is the reason Bible says, give thanks always. దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. దేవునికి ఎప్పుడు కూడా మనం కృతజ్ఞత కలిగిన వారమై ఉండాలి. ఎల్లప్పుడు కృతజ్ఞత కలిగి ఉండాలి. give thanks always. దేవునికి ఎప్పుడు కూడా మనం కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. It could be morning, afternoon, evening, night, any time. మనం దేవుని కృతజ్ఞతలు పగలు, పొద్దున, రాత్రి, మధ్యాహ్నం, రాత్రులు కూడా కృతజ్ఞత తెలియపరచాలి. Give thanks always for everything. మనం దేవునికి ప్రతి విషయంలో కూడా ఎప్పుడు కృతజ్ఞతలు చెల్లించాలి. Not only always, thanking God for everything. మనకు అన్ని విషయాలు అన్ని ఇచ్చినందుకు కూడా మనం దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి ప్రతి విషయంలో. God has protected you and me. God lifted you and me from the destruction. మనలందరినీ దేవుడు కాపాడడమే కాకుండా ప్రతి విషయంలో కూడా మనం లేవనెత్తుతాడని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. We'll turn Psalm 5:12. కీర్తనలు 5వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. For you bless the godly, O Lord. You surround them with your shield of love. యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే. కేడంతో కప్పినట్టు నీవు వారిని
దయతో కప్పెదవు. Ah. కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను గూర్చి ఉల్లసించెదరు. For surely you, O Lord, bless the righteous. You bless them, and with the shield of your favor. యెహోవా నీతిమంతులను ఆశీర్వదించేవాడవు నీవే. కేడముతో కప్పునట్లు నీవు వారిని దయతో కప్పెదవు. You cover them with the shield. నీవు కేడంతో. కేడంతో కప్పిండు అని చెప్తున్నాడు దేవుని యొక్క వాక్యములో. Whom? Everni. నీతిమంతులను కప్పి ఉంటాడని దేవుని యొక్క వాక్యంలో. God will cover all the righteous people, those who trust in Him, those who love Him, and those who follow Him. దేవుడు దేవుని యొక్క వాక్యాన్ని తెలియపరుస్తుంది. నీతిమంతులను కాపాడుతానని చెప్తున్నాడు. వారిని కేడమితో కప్పుతున్నానని దేవుడి యొక్క వాక్యం తెలియపరుస్తుంది. In general, God will protect everyone in the world. దేవుడు మరి ప్రతి ఒక్కరిని కూడా కాపాడుతూనే ఉంటాడు. సామాన్యంగా అందరినీ కాపాడుతుంటాడు. సామాన్యంగా అందరినీ కాపాడుతూనే ఉంటాడు. But there is a special protection for the children of God. మరి ప్రత్యేకంగా దేవుని యొక్క కుమారులను కాపాడుతున్న దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. He will give special protection to His children. ఆయన మరి తన పిల్లలకు సపరేట్ గా కూడా మరి ప్రొటెక్షన్ ఇస్తారని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. విశేషమైన కాపుదల దేవుడు వారికి ఇస్తారంట. Psalm 145 verse 20. కీర్తన 145 20వ వచనం. Psalm 145 verse 20. The Lord protects all those who love Him, The Lord protects all those who love Him, but He destroys the wicked. but He destroys the wicked. Yes, brother. యెహోవా తన్ను ప్రేమించు వారందరిని కాపాడును. You see, God will protect all those who love Him. అయితే భక్తిహీనులందరినీ ఆయన నాశనము చేయును. He will destroy every unrighteous, ungodly man. So God will give special protection for all those who love Him. ఆయన ఎందరైతే ప్రేమిస్తున్నారో వారందరూ కూడా ప్రత్యేకం కాపాడవని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. I love all the children, little children. నేను అందరి చిన్నపిల్లలను ప్రేమిస్తున్నాను. But I show special love for my daughter. మరి నేను నా బిడ్డను ప్రేమించాను ప్రత్యేకంగా. ప్రత్యేకంగా ప్రేమిస్తాను. Yes. ప్రత్యేకంగా నేను ప్రేమిస్తాను నా బిడ్డని. I love many people. నేను అనేక మందిని ప్రేమిస్తున్నాను. But when it comes to my daughter, my son, my love will be very special for them. మరి నేను నా బిడ్డను సపరేట్ గా ప్రేమ కలిగి ఉంటానని చెప్తున్నాడు. అందరిని ప్రేమిస్తాను, కానీ నా కుమారుడు నా కూతురు అన్నప్పుడు వాళ్ళను విశేషంగా నేను ప్రేమిస్తాను. సేమ్ థింగ్, గాడ్ ఈస్ ప్రొటెక్టింగ్ ఎవ్రీవన్. కానీ అందరిని దేవుడు కాపాడుతూనే ఉంటాడు. దట్ ఈస్ జనరల్ ప్రొటెక్షన్. అది మామూలు సాధారణమైన కాపుదల. బట్ వెన్ ఇట్ కమ్స్ టు హిస్ చిల్డ్రన్, ఆయన బిడ్డలను సపరేట్ గా కాపాడుతానని చెప్తున్నాడు. హి విల్ గివ్ వెరీ స్పెషల్ ప్రొటెక్షన్ టు ఆయన దెం. సపరేట్ గా వారిని కాపాడుతానని దేవుడి వాక్యం తెలియపరుస్తుంది. బికాజ్ దే బిలాంగ్స్ టు హిమ్. ఆయన నమ్మి ఉన్నారు కాబట్టి. దే ఆర్ హిస్ చిల్డ్రన్. ఆయన బిడ్డలు కాబట్టి. దే ఫాలో హిమ్. ఆయన వెంబడిస్తున్నారు కాబట్టి. They love Him. ఆయన ప్రేమిస్తున్నారు They కాబట్టి. trust Him. ఆయన యందు నమ్మకం ఉంచారు కాబట్టి. We praise God. దేవునికి మహిమ కలుగును గాక. Last and final verse, ఆఖరి వచనములో Psalm 49 verse 15. కీర్తన 49 15. 15 వచనం చదువుకుందాం. Psalm 49 verse 15. 49 15. 49 15 వచనం చదువుకున్నాము. Yeah. But as far for me, God will redeem my life. He will snatch me from the power of the grave. Yes, brother. దేవుడు నన్ను చేర్చుకొనును. Ah. పాతాళ బలములో నుండి ఆయన నా ప్రాణమును విమోచించును. పాతాళ బలములో నుండి ఆయన నా ప్రాణమును విమోచించును. God will redeem my soul from the grave, for He shall receive me. దేవుడు మరి నా ప్రాణమును పాతాళంలో నుండి కూడా కాపాడుతున్న దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తున్నాడు. పాతాళం మీన్స్ బాటమ్లెస్ పిట్. మరి పాతాళం అనగా సమాధి. పాతాళం అనగా అంతులేని ఒక లోయ. పాతాళం అనగా అంతులేనటువంటి లోయ. ఎంతో అంతులేని లోయ. అంతులేని దాన్ని కొలవలేమన్నమాట. సో గాడ్ విల్ డెలివర్ యు అండ్ మీ ఫ్రమ్. దేవుడు అక్కడి నుంచి మనల్ని విడుదల దయచేస్తున్నాడు. మీకు నాకు. Psalm 103 verse 4 it says, the Lord will deliver you and me
from the pit of destruction. దేవుని యొక్క వాక్యము కీర్తన 103:4 ఏమి తెలియపరుస్తుందంటే దేవుడు నిన్ను నన్ను కూడా ఆ సమాధిలో నుంచి విడుదల దయచేసినని దేవుని యొక్క వాక్యం తెలియదు. Next week we will read, He will crown you and me with the loving kindness and tender mercies. మరి వచ్చే వారం మనం ఏం తెలుసుకుందామంటే కరుణా కటాక్షములు మనకు కిరీటంగా ఇస్తానని దేవుడు తెలియపరుస్తున్నాడు. Amen. ఆమేన్. We'll pray. మనం ప్రార్థన చేసుకుందాం. Gracious Father, we thank you for this wonderful evening, Lord. మహిమ కలిగిన తండ్రి నీ యొక్క పరిశుద్ధ నామానికి వందనాలు ఈ సాయంకాల దినమున తండ్రి. Thank you that you taught us that you're a God who delivers us from the destructions, the pit of destruction, O Lord. తండ్రి మరి మీరు మా పాతాళంలో నుండి తండ్రి సమాధిలో నుంచి మా ప్రాణముని విడుదల చేసే దేవుడని మేము You నమ్ముచున్నాము. delivered Job from the pit of destruction, Lord. యోబును తండ్రి ఆ యొక్క కష్ట రోజులలో తండ్రి మీరు కాపాడినని మేము నమ్ముచున్నాము. You delivered even Lord Jonah from the Lord pit of the destruction, O Lord. అయ్యా యోనాను కూడా తండ్రి మీరు సేప కడుపులో నుంచి విడుదల ఇచ్చి బయటకు తీసుకొచ్చిన దేవుడని నమ్ముచున్నాము తండ్రి. You delivered me and everyone from the pit of destruction, O Lord. అయ్యా మమ్మల్ని కాకుండా తండ్రి అనేక మందిని కూడా తండ్రి నన్నును తండ్రి ఆ యొక్క గుంటలో నుంచి లేవనెత్తినని మేము నమ్ముచున్నాం. Thank you for this 5 months you protected me after my surgery, Lord. అయ్యా ఈ 5 నెలలు నన్ను కాపాడినావు తండ్రి నా యొక్క ఆపరేషన్ విషయంలో తండ్రి మీరు తోడుగా నన్ను థ్యాంక్స్ అయ్యా. I really thank you and I praise you, Father. అయ్యా నీకు ప్రత్యేక కృతజ్ఞతాస్తులు చెల్లించుకొనిచున్నాను తండ్రి. We as a family wanted to serve you, love you all the days of our life, Master. అయ్యా నా కుటుంబంలో తండ్రి మీరు ఇన్ని రోజులు కాపాడి రక్షించినందుకు నీకు థ్యాంక్స్ అయ్యా. We want to serve you. అయ్యా మీ సేవ చేస్తున్నాను ప్రభు. We want to love you. నిన్ను ప్రేమిస్తున్నాను తండ్రి. Bless everyone who are watching this service. ప్రతి ఒక్కరిని తన దీవించండి ఈ యొక్క ఆన్లైన్ లో వాక్యం వింటున్న ప్రతి Father, bless everyone who are in need of finance, Lord. అయ్యా ప్రతి ఒక్కరికి తనకి కావలసిన ఆర్థిక సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. Bless everyone who are sick and, Lord, are falling, Lord, having some sick problem of Father. అయ్యా ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో తండ్రి వారందరూ స్వస్థపరిచిన ముట్టమని అడుగుతున్నాం తండ్రి. Heal them by the blood of Jesus Christ. అయ్యా యేసు రక్తాన్ని ప్రోక్షించి అట్టి వారిని సహాయం చేయమని అడుగుతున్నాం. Bless everyone who are yet to be married, O Father, who are Everett- not married, O Lord. ఎవరైతే పెళ్లి కాక ఉన్నారో ప్రభు అట్టి వారికి పెళ్లి దయచేయమని అడుగుతున్నాం. Bless all the students who are supposed to study, O Lord. అయ్యా ఎవరైతే చదువుకొనుచున్నారో తండ్రి వారికి కూడా సహాయం చేయమని అడుగుతున్నాం. Bless everyone who don't have children, O Father. ఎవరైతే పిల్లలు లేకున్నారో తండ్రి అట్టి వారిని కూడా ముట్టమని అడుగుతున్నాం తండ్రి. Bless our country, Lord. మా దేశమును రక్షించమని అడుగుతున్నాం. Bless our leaders, O Father. మా యొక్క రాజకీయ నాయకులను కూడా ఆశీర్వదించమని Bless అడుగుతున్నాం. our state, O Father. మా యొక్క రాష్ట్రంను దీవించమని అడుగుతున్నాం. Bless Andhra Pradesh, O Lord. ఆంధ్రప్రదేశ్ దీవించమని Bless అడుగుతున్నాం. Telangana, Father. తెలంగాణ కూడా దీవించమని అడుగుతున్నాం. Bless our CM KCR, O అయ్యా Father. మా యొక్క చీఫ్ మినిస్టర్ కేసీఆర్ దీవించమని అడుగుతున్నాం. Bless AP CM Jagan Mohan Reddy, Lord. అయ్యా ఏపీ సీఎం జగన్ గారిని కూడా దీవించమని అడుగుతున్నాం తండ్రి. Bless all the churches, O Lord. అయ్యా ప్రతి ఒక్క సంఘాన్ని దీవించమని అడుగుతున్నాం. Bless every pastors, O Lord. ప్రతి ఒక్క పాస్టర్ని కూడా దీవించమని Bless అడుగుతున్నాం. all the servants of God who are doing your work, O Lord. అయ్యా నీ పని చేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించమని అడుగుతున్నాం తండ్రి. Bless everyone who are watching this online service, Lord. అయ్యా ఈ యొక్క వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించమని అడుగుతున్నాం తండ్రి. Lord, help us that we may continue to love you, Father. అయ్యా మీరు సహాయం చేస్తున్నందుకు మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నందుకు మీకు థ్యాంక్స్ అయ్యా. Be with us till we meet on Sunday, Father. అయ్యా నీ చిత్తమైతే దాన్ని మేము ఆదివారం కలుసుకునే భాగ్యం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. In Jesus' precious name we pray, Father. యేసు క్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. Amen. ఆమేన్. May the grace of the Lord Jesus Christ and the love of the Father, sweet communion and the fellowship of the Holy Spirit may be with us now and forevermore. మా తండ్రి అయిన దేవుని యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ అన్యాన్ని సహవాసము సంగమనకునకు ఈ యొక్క వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డకు తోడైండుగాక తండ్రి. Amen. ఆమేన్. Amen. Praise the Lord and God bless you. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord.